2 ఎకరాల భూమిని జిఎంఆర్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పగించారు. ఇది సార్ ఇంట్లో ఒక పాయింట్ ఏమిటంటే 2023 వరకు కూడా ఆల్ పర్మిషన్స్ వచ్చేసాయి. ప్రతిదీ లిస్ట్ మొత్తం చెప్పారు ఆయన, ఏ రోజు ఏ డేట్ ఏం జరిగింది అనేది. రమణ గారు ఇప్పుడు ఆల్ పర్మిషన్స్ వచ్చేసాయి, అన్ని వచ్చేసాయి. 2019 నుంచి 2024 వరకు ఏం చేశారు? 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళారు? ఓకే, వీళ్ళే వేశారు, వీళ్ళే శిలాఫలకం వేశారు, వీళ్ళే రిబ్బన్ కట్ చేశారు, అప్పుడంతా వీళ్ళే చేశారు. మరి చేసినప్పుడు ఎందుకు ముందుకెళ్ళలేదు? 5 సంవత్సరాల కాలంలో ఎయిర్పోర్ట్ కనీసం ముందుకు కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి దేనికి? ఎందుకు ఆ రోజు మీరు చేయలేకపోయారు? చెప్పండి, సమాధానం చెప్పండి. మరి భూసేకరణకి సార్ విజయ్ గారు, భూసేకరణకి సంబంధించి 1200 కోట్లు ఖర్చు పెట్టడం కానీ, మళ్ళీ నేను చెప్పినట్టుగా ఈ పర్మిషన్స్ కానీ, ఇవన్నీ మా పనే అంటోంది వైసీపీ. చెప్పుకోనందుకు చాలా ఉంటాయి సార్. 1200 కోట్లు అంటే జగన్మోహన్ రెడ్డి జోబులో ఆయన ఖర్చు పెట్టాడా? ఆయన జగన్మోహన్ రెడ్డి జోబులో ఖర్చు పెట్టాడా? విశాఖపట్నంలో నేను విశాఖపట్నం వాసిగా తాకాటు పెట్టాడు 25,000 కోట్ల రూపాయలకి ఈ రోజు ఆయన తాకాటు పెట్టేశాడు. ప్రభుత్వ ఆస్తులు, కలెక్టర్ ఆఫీస్ తాకాటు పెట్టాడు, సర్క్యూట్ హౌస్ తాకాటు పెట్టాడు, పాలిటెక్నికల్ కాలేజ్ తాకాటు పెట్టేశాడు, ఎంఆర్ ఆఫీసులు తాకాటు పెట్టేశాడు. ఇవన్నీ ఎవరివి? జగన్మోహన్ రెడ్డి సొంత సొమ్మ. ఎవరు తీర్చాలి? రాష్ట్ర ప్రజల మీద పడినటువంటి భారం ఇదంతా. బట్ సార్ జిఎంఆర్ తో కాంట్రాక్ట్ కుదుర్చుకుని వాళ్ళతోనే ఖర్చు పెట్టించి వాళ్ళతోనే ఫినిష్ చేయించి ఇప్పుడు క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు. ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఒక్క సింగిల్ ఎన్పి తీసి ఖర్చు పెట్టలేదు ఎయిర్పోర్ట్కి అనే దానిపై ఏం చెప్తారు? ఏమండి, ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు అన్నది ఏమన్నా వీళ్ళ దగ్గర ఏమన్నా ఉన్నాయా? ప్రభుత్వం నుంచి ఒక్కటి ఖర్చు పెట్టలేదు అనేది మాట మాట్లాడడానికి చాలా మాట్లాడొచ్చు మీడియా ముందుకు వచ్చి. ఈ రోజు జిఎంఆర్ అన్నటువంటి సంస్థ గతంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కూడా ఆ రోజు ఇంత భూసేకరణ ఎందుకు అని చంద్రబాబు నాయుడు గారిని ముందు చాలా మంది ఆహ్వానం చేశారు. తర్వాత ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ విధంగా ఉంది? ఈ రోజు ప్రతి ఒక్కటి మనం గమనించాలి. ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు, ఒక విజనరీ లీడరు. ఈ రోజు లాస్ట్ టైం 2020 విజన్ తో హైదరాబాద్ సిటీ ఏ విధంగా హైటెక్ సిటీ గానీ, ఉన్నటువంటి మాదాపూర్ గానీ, ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ గానీ, ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ గానీ ఏ విధంగా డెవలప్మెంట్ అయ్యాయి? ఈ రోజు మనం అన్ని ఆలోచించాలి. మనం ఏదో మన నాయకుడిని మెప్పు పొందాలని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఈ మీడియా ద్వారా, మీ ఛానల్ ద్వారా అనేక మంది వింటా ఉన్నారు. ఎవరిది క్రెడిట్, ఎవరు విజనరీ లీడరు, ఎవరు పూర్తి చేశారు, ఎవరు దీన్ని రాష్ట్రాన్ని ముందుకు నడిపించే దశలో ముందుకెళ్తా ఉన్నారని. ఈ రోజు వీళ్ళు చేసినటువంటి పరిస్థితి, ఆ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి పరిస్థితి ఈ రోజు వీళ్ళు మాట్లాడినందుకు ఎక్కడుందండి హక్కులకి? మాట్లాడే. రెండోది, ఈ రోజు ఒక్క విషయం చెప్తా ఉన్నాను. రాష్ట్ర ప్రజల సమస్యల కోసం దీని గురించి మాట్లాడలేనటువంటి పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే, ఈ రోజు కేవలం ఒక హత్య జరిగితే సీదిరి అప్పలరాజు అన్నటువంటి కుర్రవాడు ఎవరైతే వాళ్ళ కొడుకు చేసినటువంటి యాక్సిడెంట్, ఒక గొర్రెల కాపర్ని చంపేస్తే ఆ తారుమారు చేసి ఆ కేసుల విషయంలో ఆయన జైలుకి వెళ్తే, ఆ జైలుకి వెళ్ళి పరామర్శించడానికి వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఈ రోజు కేవలం ప్రజా సమస్యల మీద ఆయన పోరాటం చేశారు. సార్, ఎయిర్పోర్ట్కి సంబంధించే మాట్లాడదాం. ప్రస్తుతానికి అదే మనం డిబేట్ తీసుకున్నాం కాబట్టి ఆ విషయం మీదే కొంచెం ప్రజలకి తెలిసేలా మాట్లాడదాం. ఒక్క నిమిషం అండి, బండారు రామ్మోహన్ రావు సార్ది కూడా వెర్షన్ తీసుకుందాం మనం. సార్ రామ్మోహన్ రావు